హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే నిన్న ఎపిసోడ్ చూసినాక మీకేమనిపించింది? అసలు మామూలుగా లేదు. అసలు ఈ వీళ్ళని ఏమనాలో కూడా అర్థం కాలేదు. సో కంప్లీట్గా వార్ వన్ సైడ్ లాగా నిజంగా ఈ శ్రీజ కానీ అసలు ఈ ఓనర్స్ కంప్లీట్గా ఆ పవన్ కళ్యాణ్ తప్ప మిగతా ఓనర్స్ అందరూ ఎంత పెంట చేస్తున్నారంటే మామూలుగా పెంట చేయట్లేదు. అసలు నిన్న జరిగిన టాస్క్ల గురించి మాట్లాడాలంటే అసలు ఇంత వరస్ట్గా ఉన్నారేంద్రా స్వామి అనిపిస్తుంది. ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంది అని అంటే అసలు ఈ భరణి గారిని ఎంత ఇరిటేట్ చేయాలో అంత ఇరిటేట్ చేస్తున్నారు, ఎంత టార్చర్ పెట్టాలో అంత టార్చర్ పెడుతున్నారు. ఈ దెబ్బతోటి ఖచ్చితంగా భరణి గారిని టాప్ 5లో చూడొచ్చు. ఆ రేంజ్ టార్చర్ పెడుతున్నారు అనమాట. ఓరే నీ అబ్బా జీవితం, వీళ్ళు మనుషులా ఇంకా అంతకంటే మించిరా అన్న రేంజ్లో క్రియేట్ చేస్తున్నారు అనమాట. సో 1 by 1 మాట్లాడుకుందాం. అండ్ మామూలు ఇంట్రెస్టింగ్ కాదు, చుక్కలే చూపిద్దాం. అసలు ఎలా అంటే కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు వేసుకోవడానికి రెడీగా ఉన్నా కూడా తప్పే లేదు, దుమ్ము దులిపేద్దాం. సో ఫస్ట్గా మాట్లాడుకోవాల్సింది ఈ శ్రీజ అండ్ ప్రియా. వీళ్ళు అసలు మనుషుల్లాగా మాట్లాడుతున్నారా అంటే అంతకు మించి మాట్లాడుతున్నారు. మనుషులు అనే వర్డ్ అనేది చాలా చిన్నది అనమాట. వీళ్ళ వర్షన్ వచ్చేసరికి ఎంత చెత్తగా అంటే అంత చెత్తగా బిహేవ్ చేస్తున్నారు, ఎంత వరస్ట్గా అంటే అంత వరస్ట్గా బిహేవ్ చేస్తున్నారు. నోరుకి అదుపు అలాంటిది ఏమీ లేదు. మా నోటికి ఏది వస్తే అది. అట్లీస్ట్ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు వాళ్ళొక హోదా ఉంది, వాళ్ళు కూడా ఒక కంటెస్టెంట్స్, అలాంటి మాటలు అవసరమే లేదు. నోరు ఉంది కదా అని పడేయడం తప్పితే అంతకు మించి ఇంకేమీ లేదు వీళ్ళ దగ్గర వచ్చిన వర్షన్. సో ఇంకా టాస్క్ల గురించి మాట్లాడాల్సింది. ఈ ఆల్రెడీ కెప్టెన్సీ టాస్క్లు అయితే జరుగుతున్నాయి కదా, ఆ టాస్క్లలో సో వీళ్ళు ఫోన్ కానీ వీళ్ళ ఫోన్స్ వాళ్ళు ఫోన్ ఇచ్చేసి వాళ్ళు మాట్లాడండి అన్నప్పుడు వాళ్ళు ఆల్రెడీ నొక్కేస్తారు, బాగా కన్విన్సింగ్గా మాట్లాడతారు, అంతా బాగానే ఉంది. ఆ టాస్క్లు ఏందో ఆ బిగ్ బాస్ మరి ఏ వర్షన్లో టాస్క్లు పెడుతున్నాడో తెలియట్లేదు కానీ సో అదైతే చేస్తారు. ఆ టాస్కుల్ని కంప్లీట్ చేసేసి వాళ్ళు గెలుస్తారు, వీళ్ళు ఓడిపోతారు. ఈ మధ్యలో ఇంత దరిద్రంలో కూడా పెద్ద పులిహోర రాజాలు ఉంది సార్. అసలు ఈ రీతుని చూస్తుంటే నిజంగా ఒక రోత పుట్టించే అంత క్రియేషన్ చేస్తుంది అనమాట. ఆ లవ్ ట్రాక్ లేంది, ఆ ఏజ్ లేంది, ఆ వయసు ఏంది, ఆ బయటికి ఎలా చూపిద్దాం అనుకుంటున్నారు. మాట అంటే ఇక్కడ చెప్పేది ఒకటి అక్కడ చేసేది ఒకటి అన్నట్టుగా తయారైంది. అండ్ నిజంగా నిన్న కెప్టెన్సీ టాస్క్ అయింది కదా, ఆ కలర్ టాస్క్ ఏదైతే ఉందో ఆ కలర్ టాస్క్ గురించి మాట్లాడుకోవాలి. నిజంగా వాళ్ళు చేసిన దానికంటే కంప్లీట్గా ఎలా అయిపోయిందనంటే శ్రీజ అండ్ ప్రియా అసలు వీళ్ళు మాట్లాడే మాటలు ఆ టాస్కుల దగ్గర జరిగేటప్పుడు ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ నలుగురు కంటెండర్స్ అయ్యారు. నలుగురు కంటెండర్స్ ఎవరు? అండ్ డెమోన్ పవన్ అండ్ ఇమాన్యుయల్, మనీషు అండ్ భరణి గారు. సో ఈ నలుగురు కంటెండర్స్, ఈ నలుగురు కలిపి కెప్టెన్సీ టాస్క్ అనేది పెడతారు. అది కలర్ టీషర్ట్ల మీద కలర్లు పూయడం అనమాట. ఆ నలుగురిని కలర్ పూసుకోవడానికి ఇక్కడ ఈ సంచాలకుగా పెట్టిన చూసారా, ఈ సంచాలకు పెద్ద సంచాలక్ అనమాట. అంటే మనకు నచ్చినోడికి, మనకు మెచ్చినోడికి, మనకు కావాల్సినోడికి, మన కంటెంట్కు యూజ్ అయ్యేటోడికి మాత్రం గెలిపించాలని ఇంత కొత్త రూల్స్ క్రియేట్ చేసింది చూడు. ఇది మెంటల్ వస్తుంది అనమాట. ఇలాంటి వరస్ట్ పర్సన్స్, ఇలాంటి వరస్ట్ థింగ్ అసలు కొంచెమన్నా బేసిక్గా చిన్న లాజిక్లు కూడా ఎందుకు మిస్ అవుతారో అర్థం కాదు. అంటే వీళ్ళకి ఏంటంటే మేమే తోపులం, మేమే తురుములం అని ఫీలింగ్లో ఎలా ఉన్నారంటే ఈ ఓనర్స్ ఎంత ఉన్నారంటే ఆ ఓనర్స్కి తగ్గట్టుగా ఈ సంచాలకుగా ఇంత పరమ చెత్త సంచాలకుగా, అంటే మన పులిహోర మనం కలుపుకుంటున్నాం కదా, నేను కెప్టెన్ అవ్వకపోయినా నేను మా ఓడిని కెప్టెన్ చేస్తా అని ఒంటి చేత్తో మామూలుగా లేపలేదన్నమాట. సో పవన్ని కెప్టెన్ చేయడానికి ఈమె చేసిన ఘనకార్యం అంతా ఇంత కాదు, ఓ రేంజ్ ఘనకార్యం అయితే చేసింది. అది ఏంటి అని అంటే సో కలర్ పూయడము ఒక ఎత్తు అయితే, కలర్ పూసినప్పుడు నలుగురికి బజర్ వస్తుంది. బజర్ వచ్చినప్పుడు ఆ టీషర్ట్ మీద ఎవరికైతే కలర్ ఎక్కువ పూస్తారో ఆ కలర్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఫస్ట్ రౌండ్లో ఎలిమినేట్ అవుతారు. సెకండ్ రౌండ్ అలా 1 by 1 ఎలిమినేట్ అవుతూ రావాలి అనమాట. సో ఇది టాస్క్. ఇక్కడ శ్రీజ అండ్ మన ఎవరు ప్రియా, సో వీళ్ళిద్దరూ ఇక్కడ టాస్క్ నడుస్తూ ఉంటే సో మామూలుగా అరుపులు కేకలు కాదు అసలు. ఆ నోరు అదుపు అసలు వీళ్ళు చెప్తారు, బయట నుంచి డైరెక్షన్స్ ఇస్తారు. ఇంతవరకు బాగానే ఉంది. అసలు ఏంటి అని అంటే మనీష్ని అవుట్ చేయగానే లేదు సెలబ్రిటీ వర్సెస్ ఎక్కడ అరుస్తూనే ఉండదు. సెలబ్రిటీ వర్సెస్ కామనర్ వీళ్ళే కదా, సెలబ్రిటీ కాదు కామనర్స్ కాదు అని చెప్పింది వీళ్ళే కదా.
అలాంటి ఏమీ లేవని వీళ్ళు ఎంత ఈక్వల్గా చూసుకుంటున్నా కూడా వాళ్ళ సైడ్ నుంచి అంత ఈక్వలైజేషన్ అయితే ఖచ్చితంగా రావట్లేదు. అది బిగ్ బాస్ మరి ఇంత ఫేవరిజంగా చేస్తున్నాడా బిగ్ బాస్? ఏంటంటే కావాల్సుకొని సెలబ్రిటీస్ని నొక్కి పట్టి తొక్క తీయాలనుకుంటున్నాడు, అర్థం కావట్లేదు. ఇక్కడ వీళ్ళు మాట్లాడుతుంటే లేదు అట్లా కాదు, అది సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్. ఇక్కడ పాయింట్ మాట్లాడుకోవాలి, సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ కాదు. ఇక్కడ ఓనర్స్ వర్సెస్ టెనెంట్ లెక్క మాట్లాడినప్పుడు ఇక్కడ క్లియర్గా మాట్లాడుతుంది. మనీష్ డైరెక్ట్గా వెళ్ళి బర్ని గారిది కలరే తన్నేస్తాడు అనమాట. సో ఫస్ట్ రౌండ్లోనే తన్నేసినప్పుడు ఈయన కూడా ఒక ఓనరే కదా, ఈయన పర్మనెంట్ ఓనర్, టెంపరరీ ఓనర్ కాదు కదా, పర్మనెంట్ ఓనర్. ఆ పర్మనెంట్ ఓనర్ అన్నప్పుడు వాళ్ళ టీంలో ఉన్నట్టే కదా. సో మనీష్ వెళ్ళి డైరెక్ట్గా ఆయనని టార్గెట్ చేశాడు. సో వీళ్ళకు ఒక యూనిటీ ఏడవదు, వీళ్ళకు ఒక క్లారిటీ ఉండదు. వీళ్ళు మాత్రం బయట వాళ్ళ మీద నోరు బారేసుకుంటారు. అక్కడ అంటే అరుస్తుంటే ఓనర్ టెనెంట్, ఓనర్ సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్స్ అని చెప్పేసి ఆ శ్రీజ అండ్ ప్రియా వీళ్ళు మాట్లాడుతున్నారు కదా, అంత దారుణంగా మాట్లాడుతున్నారు. క్లియర్గా చెప్పేది ఏంటంటే ఇట్లా కాదు అలా అని చెప్పడానికి కూడా అసలు నోరే లేదు, అంత నోరేసుకొని పడిపోతున్నారు అనమాట. ఆ రేంజ్ నోరేసుకొని పడిపోయినాక ఎవడేం చేస్తాడు? అక్కడ ఆ సంచాలకి ఏం చేస్తుందో కూడా ఆమెకే తెలియదు. ఆ సంచాలకి అంత వరస్ట్ బిహేవియర్, ఆ వరస్ట్ థింగ్ అనమాట. సో మనీష్ అవుట్ అయ్యాడు. మనీష్ అవుట్ అవ్వగానే సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్ అనగానే ఈమె ఇక్కడి నుంచి రెచ్చిపోయింది. అరే మనకు నెక్స్ట్ ఉన్నది ఎవరు, సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్ అంటున్నారు కదా అని ఈమె రెచ్చిపోయింది. నోరు తెరవద్దు, మాట్లాడద్దు అంటే మేము అరుస్తాం, మేము మాట్లాడతాం, మేము చేస్తాం అని చెప్పేసి అని అంటారు. అండ్ నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ అయ్యేసరికి బర్నీ గారు వస్తారు. ఇక్కడ నిజంగా బర్నీ గారిని ఎంత ఆయన ఓపిక మొక్కొచ్చు కానీ ఆయన ఎంత దారుణంగా ఆడుతున్నారంటే క్రూషియల్గా బిహేవ్ చేస్తున్నారు, మామూలు క్రూషియల్గా కాదు. సో ఈయన ఎంత ఎఫెక్ట్ పెట్టేసి ఓనర్స్ ఆడుతున్నా కూడా సో మీరు అక్కడే ఆడుతున్నారు, అదే చేస్తున్నారు, అట్లీస్ట్ ఒక ఓనర్గా కన్సిడర్ చేయట్లేదు. ఎంతసేపు వాళ్ళని హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళకే హెల్ప్ చేస్తాడు, వాళ్ళ సైడే మాట్లాడతాడు అని చెప్పేసి చాలా అంటే చాలా వీళ్ళు ఎంత దారుణంగా మాట్లాడుతున్నా మనోడు ఎందుకు అంత ఓపికతో ఉంటున్నాడేమో తెలియదు కానీ ఆ ఓపిక ఆయనని ఎక్కడికో తీసుకెళ్తుంది వీళ్ళు చేసే ఘనకార్యానికి. అసలు ఎంత పెంట అంటే ఇక్కడ అయిపోయాక టాస్క్ జరుగుతుంటుంది, బర్నీ గారు ఉంటే అక్కడ ఇప్పుడు ఈమె రీతు ఇక్కడ చేసిన ఒక కొత్త రూల్ తీసుకొస్తాను అనమాట. నేను స్టాప్ అంటే ఖచ్చితంగా స్టాప్ అయిపోవాలంట. అంటే స్టాప్ అనేది ఎప్పుడు అనాలి, ఫిజికల్గా కింద పడి కొట్టుకొని దొర్లుకొని దెబ్బలు తగ్గుతాయి అన్నప్పుడు స్టాప్ అని పెట్టుకోవచ్చు, అది తప్పేం కాదు. ఈమె ఏం చేస్తుంది, మన డెమోన్ పవన్ ఈ బర్నీ వీళ్ళిద్దరు పట్టుకొని స్టాప్ అని చెప్తుంది. అసలు ఎందుకు స్టాప్ చెప్పిందో కూడా ఆమెకే తెలియదు. ఎందుకనంటే ఎట్టి పరిస్థితుల్లో డెమోన్ని విన్నర్ చేయాలి కాబట్టి డెమోన్ కోసం ఖచ్చితంగా చేస్తుంది, అది క్లియర్గా అర్థమవుతుంది. అరే నీ పులిహోర ఏదైనా ఉంటే ఆ పులిహోర బయటికి తెచ్చుకొని పెట్టుకోవచ్చు కదా. ఆడియన్స్ దగ్గర నుంచి ఆడియన్స్ వాళ్ళ మైండ్ సెట్ తోటి వాళ్ళ పేషెన్సీని ఎందుకు టెస్ట్ చేయాలో అర్థం కావట్లేదు. స్టాప్ అనగానే ఆల్మోస్ట్ ఇంకా రుద్దేస్తుంటే స్టాప్ అంటుంటే నేను స్టాప్ అన్నాక 3 times పూసావు నువ్వు, 3 times. ఖచ్చితంగా బర్నీ గారు 2 times 3 times ఏం పోయలేదు, ఇక్కడ చేతులు పట్టుకొని చేతులు ఇట్లా పామాడు. సో దీనికంటే ఎక్కువగా కూడా వీడియో ప్రూఫ్ కావాలంటే మన ఇన్స్టాలో ఉంటుంది, చూపించమంటే పెట్టమంటే పెడతాను. అక్కడ పవన్ క్లారిటీగా రుద్దుతూ ఉంటాడు. అక్కడ స్టాప్ అన్నాడు, నువ్వు బర్నీ గారు మీరు స్టాప్ అన్నప్పుడే మీరు 3 సార్లు నొక్కారు, సో ఇది కరెక్ట్ కాదు అన్నప్పుడు ఇక్కడి నుంచి లేచి ఎందుకు కాదు అది ఇది అని చెప్పేసి ఈ 2 నాలుకలు ఈ అంటే ఏమంటారు గయ్యాలి గంపలు ఉంటారు చేశారా, వీళ్ళు లేచేసి ఇది అన్ఫేర్ అసలు మామూలుగా కాదు, మీరు ఫేవరిజం చూపిస్తున్నారు, మీరు అది కాదు సెలబ్రిటీస్ వర్సెస్ కామనర్ చేశారు, ఇది అది అని అరిచినాక సో ఇక్కడ ఈమె ఇన్ఫ్లుయెన్స్ అయిపోకుండానే అంటే ఈమె మైండ్లో ఒకటి ఉంది, దాన్ని ఇన్ఫ్లుయెన్స్ అయినట్టుగా బిల్డప్ అయిపోయి దీనికి మళ్ళీ ఇంకా జరిగింది, లైవ్లో జరిగింది ఇంకా దొంగనాటకాలు ఒకటి మళ్ళీ ఈ సంతకి. సో అక్కడ అనగానే సో బర్నీ గారు మీరు అవుట్, గేమ్ నుంచి అవుట్ అంటే అస్సలు షాక్ అనమాట. మనోడు ఒక్క మాట కూడా అనకుండా షాక్. అసలు అంత క్రూషియల్ అంటే మీరు అవుట్ అంట. ఆ స్టాప్ అని చెప్పినాక 3 times రాశాడంట, 3 times రాస్తే ఈమె ఎలిమినేట్ చేసిందంట ఆ గేమ్లో నుంచి అవుట్. సో అవుట్ అయిపోయింది అంటే అక్కడి నుంచి అట్లెట్లా అది అప్పుడు షబాష్ మామూలు కాదు, సూపర్ అసలు ఏమంటారు గుడ్ డెసిషన్, మన సంచాలక్గా గుడ్ సంచాలక్ అని చెప్పేసి ఇక్కడి నుంచి మాట్లాడు వావ్ అని చెప్పేసి లేచి ఆ బర్నీ గారు అవుట్ అయినప్పుడు ఒక్కొక్కరి కసి కనిపించింది. ఆ చప్పట్లు కొడుతున్నారు కదా. బర్నీ గారు అవుట్ అయినాక ఇప్పుడు మీ టీమే కదా, మీ టీం అన్నప్పుడు మీరు ఎలా చూసుకోవాలి,
చప్పట్లు కొడుతున్నారు అబ్బా, మామూలుగా చప్పట్లు కొట్టలేదు. నిజంగా ఇంత దిక్కుమాలిన కామనర్స్ని ఎక్కడ చూడలేదు నేను. వీళ్ళు కామనర్స్ అనే దానికంటే ఎక్కువ కంటెంట్ కోసం కకృతి పడతారు. ఎంతకైనా దిగజారే మనస్తత్వాలు, దిగజారే మెంటాలిటీ అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో నాకైతే అలాగే అనిపించింది. మీకేమనిపించింది ఏమో తెలియదు. ఈ లేచి ఒక్కొక్కరు, ఆ మనీషు, మన ఎవరు పవన్ కూడా పవన్ లేసాడు, అండ్ శ్రీజ, వీళ్ళందరూ కలిసి చప్పట్లు కొడుతున్నారు కదా బర్నీ గారు అవుట్ అయినప్పుడు. ఆ రేంజ్లో చప్పట్లు కొడుతున్నారు. ఇది ఎక్కడి చంతరా బాబు, ఇది ఎక్కడి దారుణాతి దారుణం, ఇది ఎక్కడి క్రూషియల్ మైండ్ సెట్ రా బాబు. సో ఇక్కడ ఈమె సడన్గా చెప్పేసి నువ్వు అవుట్ బర్నీ గారు అవుట్ మీరా అండి, కానీ నేను చెప్పినాక కూడా ఆపలేదండి. అక్కడ తనుజ వీళ్ళందరూ అరుస్తున్నా కూడా లేదు మీరు మాట్లాడొద్దు, చేయొద్దు అని చెప్పేసి మామూలుగా క్వశ్చన్ చేస్తలేదు, మామూలుగా అరవట్లేదు. ఆ దిక్కుమాలిన సంత ఏందో అర్థమవుతలేదు. అరే నీకు ఏదైనా లవ్ అఫైర్, నువ్వేదో ఫోలియోగా కలుపుకోవాలి, నిన్ను ఆయన పెళ్లి చేసుకుంటా, అలాంటి రచ్చలన్నీ నడుపుతున్నప్పుడు నీకేదైనా ఉంటే మీరు చూసుకోవాలి. కానీ మరీ ఇంత వరస్ట్గానా, ఇంత ఫూలిష్గానా? దీనికి బిగ్ బాస్ సపోర్ట్. మళ్ళీ అసలు ఈ టెండెంట్స్కి ఓనర్స్ అని చెప్పేసి ఓనర్స్కి ఎందుకు ఇంత ఫేవరిజం చూపిస్తున్నాడో అర్థం కావట్లేదు. ఏమనంటే బిగ్ బాస్ సైడ్ నుంచి ముందు నుంచి ఉంది. ఎందుకంటే సంచాలకే ఎవరు ఏ డెసిషన్ తీసుకున్నా దాన్ని యాక్సెప్ట్ చేయాలి, యాక్సెప్ట్ చేస్తాడు బిగ్ బాస్ అనేది. సో ఇంత రెచ్చిపోతున్నప్పుడు కూడా ఇంత కూడా కామన్ సెన్స్ లేకుండా వీళ్ళని ఇలాగే గాలికి వదిలేస్తే నెక్స్ట్ టైం బిగ్ బాస్కి కంటెస్టెంట్స్ దొరకడం కష్టం. ఆ రేంజ్లో బిహేవియర్, ఆ రేంజ్లో రచ్చ అయిపోతుంది అనమాట. అంత చిరాకు, చెత్త, దిక్కుమాలిన సంత అంతా తీసుకొచ్చుకొని పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఇంత అయిపోయినాక తర్వాత ఇమాన్యుయల్ అండ్ లాస్ట్ రౌండ్లో ఇమాన్యుయల్ అండ్ పవన్ వీళ్ళిద్దరు ఉంటారు. వీళ్ళిద్దరు కూడా ఆల్మోస్ట్ పక్క నుంచి అరవద్దు, మీరు ఎవరు అరిచినా కూడా వాళ్ళని ఎలిమినేట్ చేస్తున్నారు. ఇక్కడ ప్రియా వీళ్ళందరూ అరిచి కమాన్ పులి అది ఇదని వీళ్ళ ఎలివేషను, వీళ్ళ రచ్చ ఇది చూస్తుంటే మనిషి అనేటోడు ఎవరికైనా బ్లడ్ బాయిల్ అయిపోతుంది. వీళ్ళు మనుషుల ఇంకేమన్నదా, వాళ్ళు సెలబ్రిటీస్ కాదు, ఇంకా వేరే మనుషుల్లాగా ట్రీట్ చేయాలి కదా, ఆ ట్రీట్ చేయడం కూడా రావట్లేదు. గేమర్ అంటే ఏదేదో పాకిస్తాన్ ఇండియా యుద్ధంలాగా బిల్డప్ ఇస్తున్నారు. అక్కడ అంత ఆ టాస్క్ అంత సినిమానే లేదు. అదేదో గార్డెన్ ఏరియాలో ఉంది, రచ్చ నడుస్తుంది, వీళ్ళు కరెక్ట్గా చేయగలుగుతున్నారు అని అంటే ఏమో అనుకోవచ్చు. అది కూడా లేదు, అంత రచ్చ లేదు, అంత సినిమా లేదు దాంట్లో. ఇక్కడ కూడా ఇమాన్యుయల్ కలరే కొంచెం ఎక్కువగా, టీషర్ట్ మీద కలర్ తక్కువ కనిపిస్తుంది, డెమోన్కి కలర్ ఎక్కువ కనిపిస్తుంది. అయినా కూడా మన రీతు అక్క ఉన్నది కదా, రోత పుట్టించే రీతు అక్క, ఆ రీతు అక్క మొత్తం మామూలుగా కాదు, ఓ రేంజ్లో చెప్పేసి విన్నర్ డెనోమ్ పవన్ అని చెప్పేసి మామూలుగా కాదు, ఒక రేంజ్లో అనౌన్స్మెంట్ ఇస్తుంది. ఈ అనౌన్స్మెంట్ ఇచ్చినాక ఇంకో పరమ దరిద్రం ఏంటంటే పాపం ఇమాన్యుయల్ని చూస్తే బాధ వేసిందబ్బా. సో ఇమాన్యుయల్ కరెక్ట్గా చూస్తే ఇమాన్యుయల్కి బ్యాక్ సైడ్ మొత్తం ఉంది, నెక్ మీద కూడా బాగా కలర్ అంటలేదు, గ్రీనిష్ కనిపిస్తూ ఉంది. సో మనోడి విషయంలో అలా కాదు, ఆల్మోస్ట్ ఎండింగ్ కొంచెం తప్ప మిగతా అంతా ఫుల్ఫిల్గానే ఉంది. బట్ విన్నరు డెనోమ్ పవన్ అని చెప్పేసి చెప్పడము, ఆ తర్వాత పోయి అరే నిన్ను ఇట్లా తప్పు చేసినా అని కూడా కాదు, నేను వాడి పేరు వినాలనుకున్నాను కెప్టెన్గా, డెన్మోన్ పవన్ పేరు వినాల్సి వచ్చింది, నేను తట్టుకోలేకపోతున్నావు, వాడు ఎలా అనుకుంటాడు ఏంది. అరే నువ్వు చేసింది నీ పులిహోర కోసమే నువ్వు చేసావు, అది క్లియర్గా అర్థమైంది. దానికి ఇమాన్యుయల్ కోసం మళ్ళీ ఏదో డ్రామాలు క్రియేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎంత పరమచెత్త అంటే చెత్త, వరస్ట్ సంచాలకు కదా పరమచెత్త, ఒక క్యారెక్టర్ లెస్ అని కూడా అనొచ్చేమో. అరే అక్కడ మరీ దారుణంగా అక్కడ జరిగిన సిచ్యువేషన్ కూడా అది వదిలేసేసి మీరు ఇంత క్రూషియల్గా ఇంత దారుణంగా మాట్లాడితే, ఎదుటోడు ఒక్క మాట మాట్లాడితే మాత్రం మీరు మాట్లాడిన అంతకంటే తప్పులేదు. మనం ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్ల గురించి మాట్లాడినాం అనుకో, ఈ క్యారెక్టర్ లెస్ ఇలాంటివి మాట్లాడినాం అనుకో, దీనికోసం పెద్ద రచ్చ చేస్తారు, యుద్ధమాలే చేస్తారు, పనికి మాలిన సంత బయట వాళ్ళంతా. సో ఇలా ఉంది అనమాట. సో ఓవరాల్గా నాకు నిజంగా బర్నీ గారిని దారుణంగా క్రూషియల్గా చేస్తున్నారు. ఈ డెమోమ్ పవన్ని విన్నర్ని చేయడానికి, ఆయనను కెప్టెన్ చేయడానికి రీతు చౌదరి ఎంత దిగజారిపోవడం, అండ్ ఈ వీళ్ళకి దిగజారిన రోత అనే మాట కూడా తక్కువే శ్రీజాకు అండ్ ప్రియాకి మాత్రం, అంతకు మించి. అందుకనే వాళ్ళ నేమ్స్ కూడా తమ్మునేళ్ళు పెట్టలేదు అనమాట. అలాంటి రచ్చ ఇంకెక్కడ దొరకలేదు కూడా, అలా అంత దారుణంగా ఉంది అనమాట. సో మొత్తానికి మీకేమనిపించింది ఏందో కింద కామెంట్ చేయండి. నాకైతే ఇరిటేషన్ వచ్చింది, అంతకు మించి హేట్రైడ్ వచ్చింది వాళ్ళ మీద. ఇరిటేషన్ అంటే కూడా అది ఒక కైండ్ ఆఫ్ షో చూసినంతసేపు ఉంటుంది. ఇరిటేషను అంటే ఇక అది మామూలు కదా, హేట్రైడ్ వచ్చేసింది, వాళ్ళని చూస్తేనే చిరాకు, ఆ రచ్చ వేరేలా ఉంటుంది అనమాట. సో అలా జరిగింది. సో మొత్తానికైతే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయినందుకు మర్చిపోదు. అండ్